అమ్మ ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. మీరు చెప్పింది కూడా 100% కరెక్టే. కాకపోతే మరి ఈ విధంగా పాపం మోసపోయిన ఆడపిల్లలు సమాజంలో ఎలా ఎదుర్కోవాలి ఇటువంటి పరిస్థితులు అనే దాని మీద మీరేం చెప్తారు? చక్కగా అడిగారు. ఎందుకంటే వాళ్ళకి వేరే దారి లేదు నిజానికి. వాడు కావలసిన సంవత్సరాలు గడుపుతాడు. తనకి అడ్డు అని అనుకున్నప్పుడు ఆమెను ఎలా తొలగించుకోవాలని ఆలోచిస్తాడు. ఎందుకంటే భార్య కాదు, ఆమె ఎక్కడికి వెళ్ళలేదని తెలుసు, కోర్టులకు వెళ్ళలేదు, ఎవరిని అడగలేదు, ఆమెకంటూ ఎవరూ లేరు, తీసుకొచ్చేసాడు. తన అవసరం తీరిపోయింది, ఈమె అడ్డు, ఈమెను తొలగించుకోవాలి అన్నప్పుడు ఏ రకంగా వెళ్తుందా అని పొమ్మని లేక పొగబెట్టారంటారు చూసారా, ఆ రకంగా ఆయన ఏమి హింస పెడుతున్నాడు సొసైటీకి ఏం తెలుస్తుందండి. ఈమె కూడా ఎక్కడికి వెళ్ళగలుగుతుంది, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో తనకు తాను నిర్ణయించుకుంటుంది. ఏమని, ఇప్పుడు చచ్చిపోవడానికి పిల్లలు ఉంటారు, చనిపోవడానికి లేదు, వెళ్ళిపోక తప్పదు. వెళ్ళడానికి ఈమెకేమో ఆస్తిపాస్తులు లేవు, ఉద్యోగాలు లేవు, ఏం చేస్తుంది? ఆత్మహత్య ఒకటే. ఇలా అనుకుని దూకేసిన వాళ్ళు నదుల్లో చాలామంది ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు పడలేక. కానీ నేను స్త్రీలకు ఇచ్చే సందేశం, ఫస్ట్ పాయింట్, పరాయి మగాడితో ఎక్కువ మాట్లాడకూడదు. వాడు ఒకటి అంటే మాట్లాడి తప్పలేదు, వాడు గీత దాటుతున్నాడు మనకు తెలుస్తుంది. స్త్రీలకు అఖండమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి, మగవాడి కంటే కూడా షార్ప్నెస్ ఉంటుంది. వాడు ఎందుకు అలా చూస్తున్నాడు, ఎందుకు ఇలా వస్తున్నాడు అనేది తెలుస్తుంది. అక్కడ ఆపే, వినకు, ఎన్ని మాయ మాటలకి వినకు. దిస్ ఈజ్ నాట్ రియల్ లైఫ్ అని నీకు తెలుసు, వదిలే. ఒకవేళ మాయలో పడ్డావి అనుకో, పరిష్కారం నీదే, తప్పు విన్నావు కదా, అవతలి వాడు మృగమని తెలుసు, తప్పు మనదే. దీన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం. ఇల్లు చిందరవందరగా ఉందండి, దీన్ని ఎలా సర్దాలి అని చూస్తుంటే అది అలాగే ఉంటుంది. ఎక్కడి నుంచో అక్కడి నుంచి సర్దడం మొదలు పెడితే ఒకనాటికి అవుతుంది. మన జీవితాన్ని మనమే చక్కదిద్దుకోవాలి అన్నప్పుడు కొంచెం దానికి కావాల్సిన ఒకటి ఛార్జింగ్ ధైర్యం. ఈ ధైర్యం అనేది ఉంటే జీవితాన్ని ఫేస్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఎలాగైనానండి, ఇప్పుడు అడవిలో జంతువులు ఉన్నాయి, పిల్లల్ని పెంచుతున్నాయి. ఇవన్నీ ఏ ధైర్యంతో పెంచుతున్నాయి? వాళ్ళకి ఇల్లు వ్యవస్థ ఏమీ లేదు. 10 పిల్లలు ఉంటాయి దానికి, అన్నిటినీ తీసుకుని పోతూనే ఉంటుంది, ఆహారం తింటే ఉన్నంత వరకు రక్షించుకుంటూనే ఉంటుంది. మనం కూడా చేయవలసింది అదే, అలాగే బతకాలి. అయితే ఇక్కడ అవి పిల్లల గురించి, వాటి రక్షణ ఒకటే ఆలోచిస్తాయి. మానవులం కదా, వాళ్ళ జీవితం గురించి ఆలోచించాలి అన్నప్పుడు ఒక స్త్రీ ఎప్పుడైనా ఒకసారి గడప దాటింది అనుకోండి, లైఫ్ పోయినట్లు. ఆమె అపకీర్తి వాళ్ళు అప్పుడే అయిపోయింది, తర్వాత ఇంకా కీర్తికి అవకాశమే లేదు. ఆమెను ఏమన్నా ఎన్నిసార్లు అన్నా కానీ ప్రయోజనం లేదు. దగాపడిన ఆడది, చేసిన వాడిని అనండి దమ్ముంటే, కానీ ఎవరు మగాడిని అనరు. విన్నావు నీదే తప్పంటారు. నేను కూడా వినడమే తప్పంటున్నాను. అందుకే తప్పు చేసాం, తప్పును దిద్దుకోవాలి, ధైర్యంగా ఫేస్ చేయండి. చదువుకుంటే ఉద్యోగం చేసుకోండి, చదువుకోకపోతే ఎలా ఫేస్ చేయాలి? ఒక తిండి సంపాదించిన సో మెనీ వేస్ నౌ-ఏ-డేస్. ప్రయత్నం చేస్తే ఏదో ఒకటి భగవంతుడు దారి చూపిస్తాడు. ధైర్యంగా బతకండి. తర్వాత ఇంకొకటి, మీరు కుటుంబంలో ఉండేటువంటి ఆడవాళ్ళ గురించి కూడా నేను చెప్తున్నాను, మీరు ప్రశ్నించకపోయినాక. పర్లేదమ్మా, చెప్పండి. సంప్రదాయంగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, కొంతకాలం బాగానే ఉంటుంది. తర్వాత ఆయన తాగుబోతు కావచ్చు, వ్యసనపరుడు కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏదో రకంగా ఈమెని బాధలు పెడుతూనే ఉంటాడు. పెడుతుంటే ఏడుస్తూ కూర్చోమని నేను అనను. ఈయన బాధలు పెడుతున్నాడు, దీని పరిష్కారం ఏంటో ఆలోచించుకోండి. ప్రతి సమస్యకి పరిష్కారం సమస్యలోనే ఉంటుంది. ఎప్పుడు నేను టీచర్ని కాబట్టి చెప్తూనే ఉంటాను. మా టీచర్ అన్నారు కాబట్టి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్లో కానీ, లేకపోతే మీ చుట్టుపక్కన కానీ, మీకు మన ఫోన్లలో కూడా చూస్తున్నాం కదా, చాలా రకాల వివాహానికి సంబంధించి రకరకాల ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉంటాయి. అయితే ఈ విద్యా వ్యవస్థల్లో ఈ వివాహ వ్యవస్థకు సంబంధించిన ఏమైనా ముఖ్యమైన అంశాలు ఏమైనా పొందుపరచాల్సిన అవసరం ఉందంటారా? చాలా మంచి ప్రశ్న వేశారు. పాఠ్యాంశాల్లోనూ స్త్రీలకు అవగాహన కల్పించేటువంటి టాపిక్స్ పెట్టాలండి. పెట్టినప్పుడు చిన్నప్పటి నుంచి కూడా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి అని పెట్టారు మా ఇంటర్మీడియట్లో. నేను ఇంటర్మీడియట్ సాంస్క్రిట్ లెక్చరర్ని. సంస్కృతం, తెలుగు, మ్యూజిక్ 3 MA చేశాను. సంస్కృతం బోధిస్తూ ఉంటాను. అంతకంటే కూడా జీవితం గురించి ఎక్కువ చెప్తాను. పాఠ్యాంశాల్లో స్త్రీలకి ధైర్యాన్ని ఇచ్చేటువంటివి చెప్పాలండి. ఎప్పుడో ఝాన్సీ లక్ష్మీబాయి ఆవిడ యుద్ధం చేసింది అదంటే కాదు, కొన్ని ఆ సైకాలజీకి సంబంధించిన కొన్ని తీసుకొని స్త్రీలకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి కొన్ని అంశాలు పెడితే చాలా బాగుంటుంది. భక్తికి సంబంధించి భగవద్గీత లాంటివి పెట్టమని చెప్తాం. అలాగే స్త్రీకి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా
వ్యవస్థలో స్త్రీకి జరుగుతున్న అన్యాయాలను మనం ఇవాళ చూస్తున్నాం కాబట్టి అవి జరగకుండా ఆపే ప్రయత్నం పాఠ్యాంశాల ద్వారా కూడా మనం పిల్లలకి నేర్పవలసిన అవసరం ఉంది. తర్వాత తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్తున్నారు, పిల్లల గురించి ఆలోచించేసి వాళ్ళతో గడిపేటువంటి సమయాలు కూడా ఎక్కువ ఉండట్లేదు. కానీ కొంత తీసుకోవాలి, కూర్చోబెట్టి రామాయణ భారత లాంటివి చెప్పాలి, దాంట్లో స్త్రీ పాత్రల గురించి చెప్పాలి. ఇప్పుడు శీతకాలం నాటికి ద్రౌపది కాలం నాటికి తేడా ఉంది. అగ్నిలో దూకంటే ఆవిడ దూకింది, ద్రౌపదిని అగ్నిలో దూకమంటే నువ్వు దూకాక ఎలా దూకాలో చూపించిన తర్వాత నేను దూకుతానంటు. కాబట్టే ద్రౌపది వస్త్రాపహరణం అయినా కానీ ధైర్యంగా నిలబడింది. ఆమె నుంచి తీసుకోవాల్సింది ధైర్యం. ఈ ధైర్యం పిల్లలకి కలిగించాలి. తర్వాత ఏంటంటే నష్టాలు కూడా చెప్పాలి. అమ్మ నువ్వు ఒక్కదానికి పోతున్నావు, ఈ నష్టాలు జరుగుతాయి, ఈ డ్రెస్ వల్ల ఈ నష్టం, ఎక్కువ మాట్లాడడం వల్ల ఈ నష్టం అనేటువంటి భయపడే అమ్మాయిలు కూడా ఎక్కువ ఉన్నారు ఇవాళ రేపు. వాళ్ళకి ధైర్యాన్ని కలిగించేటువంటి మాటలు తల్లిదండ్రులు పేరెంట్స్ ఇవ్వాలి. అప్పుడు ఆమెలో ఒక ఆత్మస్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగించేలా ఆమెను పెంచితే పెద్ద అయ్యేసరికి ఆమె తన జీవితాన్ని తను నిలబెట్టుకోగలుగుతుంది. ఎన్నో కష్టాలు పడుతున్నారండి. చెప్తే ఉన్నాను కదా, సంప్రదాయంగా జరిగిన వాటిలో కూడా ఇవాళ రేపు సమాజంలో వేల మంది స్త్రీలు ఉన్నారు, చాలా బాధలు పడుతున్నారు, బయటకు రాలేకపోతున్నారు. నాలాడది రాగలదు. నేను కూడా ఎందుకు వచ్చాను, నాకు ఎవరు వెనక ముందు ఎవరు లేరు. వీళ్లకు కుటుంబ పరువు పోతుందనేవాళ్ళు లేరు, పరువు ఎప్పుడో పోయింది, ఇప్పుడు కొత్తగా పోయేదేమీ లేదు. అందువల్ల నేను రాగలిగాను. ఎందుకు నా కీర్తికి అపకీర్తికి వారసులు లేరు. ఏమన్నా నేను చెప్పవలసినటువంటి ఇటువంటి తప్పు చేయకండి, నాలా మోసపోకండి, నాలా దగా పడకండి. మా అమ్మ ధైర్యం నాకు ఉంది కాబట్టి నేను ఫేస్ చేసుకొచ్చాను. కానీ ఈ ధైర్యం స్త్రీలలో కనపడదు. ఈ ఆత్మవిశ్వాసం కలిగించుకోవడానికి చెప్పాలి కాబట్టి మీ సనాతన ధర్మం ఛానల్ ద్వారా నేను చెప్పగలుగుతున్నందుకు సంతోషం అండి.